ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారత్ టెక్కీలకు ట్రంప్ షాక్. 2027 వరకు నో H1B వీసా. మరి డాలర్ డ్రీమ్ సంగతి ఏంటి? బార్డర్లో అరెస్టులు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అలర్ట్ చేస్తున్నాడు ట్రంప్ గవర్నమెంట్. మరి సోషల్ మీడియా అకౌంట్స్ ని ఓపెన్ గా పెట్టండి అని చెప్తున్నాడు, సోషల్ మీడియా వెయిటింగ్ అని చెప్తున్నాడు. అసలు ఏంటి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? వీసా ఉన్న వాళ్ళు కూడా అమెరికా రావద్దు అంటున్నాడు. డిపెండెంట్ వీసా పైన ఉన్న వాళ్ళని కూడా తిరిగి పంపే యోచనలో ట్రంప్ ఉన్నాడు. మరి ఇప్పుడు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే మన విద్యార్థుల సంగతి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అసలు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నాడు, ఎన్నో బ్యాన్స్ చేస్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి విశ్వేశ్వర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్కారం సార్. రీసెంట్ గా చూస్తే మనకి మన వాళ్ళు అక్కడ అమెరికా దగ్గర బార్డర్ లో దొరికిపోతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. అంటే నిమిషానికంటే 20 నిమిషాలకు ఒకళ్ళనే అంటే రోజుకి 65 మందిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక వార్త అయితే వస్తుంది బయటికి. అంటే నిజంగా అడ్డదారులు వెళ్లే వాళ్ళు ఉన్నారా మన వాళ్ళు? ఎందుకు ట్రంప్ అట్లా? అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే ట్రంప్ వచ్చాడు అధికారంలోకి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశారో ఫస్ట్ సైన్ వచ్చేసే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ కూడా ఏరి పారేయాలనే ఒక ఆలోచన మీదే ఇట్లా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందా? అంటే హోల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఉన్న F1 స్టూడెంట్స్ కానీ H1 కానీ కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడైతే ఎలా వీసా ఇంటర్వ్యూ ఉంటుందో అక్కడ CBP ఆఫీస్లో కూడా మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. అది వాషింగ్టన్ DC కానీ, షికాగో కానీ, అట్లాంటి కానీ ఏదైనా CBP పోస్టులు అంటారు వాటిని, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ పోస్టులు, విచ్ ఈజ్ అవర్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. సో ఇప్పుడు వాషింగ్టన్ DC ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. అక్కడికి వచ్చాక వాళ్ళకు సెకండరీ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ప్రైమరీ ఇంటర్వ్యూలు ఏమంటారు, మీరు ఎందుకు వస్తున్నారు, ఏంటి పర్పస్ ఏంటి అని అడుగుతారు. సో నేను ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నాను, F1 స్టూడెంట్గా అన్నాను. సో అక్కడ ప్రైమరీ ఫస్ట్ టైం వస్తున్నప్పుడు పెద్ద మేజర్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. సో వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అంతకంటే ముందే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చెక్స్, మీకు ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అవన్నీ అయిపోయాకనే వీసా ఇస్తున్నారు కాబట్టి, సో అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని వీసా ఇస్తారు కాబట్టి ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఫస్ట్ టైం ఎంటర్ అయ్యేటప్పుడు అంత మేజర్ క్వశ్చన్స్ ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ యూఆర్ కమింగ్ ఫస్ట్ టైం. సో అంత ఇష్యూస్ ఏం లేవు. సో మీరు ఒక F1 స్టూడెంట్గా 2 ఏళ్ళు, తర్వాత ఓపీటీ టైము, స్టెమ్ ఓపీటీ టైం అయిపోయాక H1 వెళ్ళాక ఒక 3-4 ఏళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి కంట్రీ లోపల. అప్పుడు మీరు ఏదైనా వయలేషన్ చేసి ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు కంట్రీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తుంటారు కదా, అప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు అప్పుడు అంటే ర్యాండమ్ చెక్ ఉంటుంది. అందరినీ ప్రతి ఒక్కరిని చేయరు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఇఫ్ దే ఐడెంటిఫై సంబడి హ్యాస్ అ ఫ్రాడ్యులెంట్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకున్నా, సమ్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటే ఏం చేస్తారంటే సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తారు. ఆ సెకండరీ ఇన్స్పెక్షన్లో వాళ్ళు క్వశ్చన్స్ చేస్తారు. సెకండరీ ఇన్స్పెక్షన్లో మన ఫోన్లు, మన కంప్యూటర్లు కూడా తీసుకుంటారు. తీసుకొని ఆ ఇన్స్పెక్షన్లో చెక్ చేసి ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ వయలేషన్స్ ఉంటే, ఏమన్నా ఎర్రర్స్ ఉంటే, ఆ స్టేటస్లో ఎర్రర్స్ ఉంటే, ఓవర్ స్టే ఉంటే, అంటే టైప్స్ ఆఫ్ అంటే మిస్యూజ్ ఆఫ్ దేర్ ఇమిగ్రేషన్ యాక్ట్స్ ఏదైనా ఉంటే అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఇంటర్వ్యూలో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, మనతో ఒప్పించుకుంటారు. అంటే నేను మిస్టేక్ చేశాను అనే టైపు ఆ ఇంటర్వ్యూ ఉంటుంది. అట్లా నిజంగా చేస్తేనే, అంటే ఎవరు పడితే వచ్చారు, మిస్టేక్ చేసిన వాళ్ళని మాత్రం డిపోర్టేషన్ చేస్తారు. అందులో భాగంగానే వెనకకు పంపిస్తున్నారు. అది CBP దగ్గర నుంచి జరుగుతుంది. సమ్ టైమ్స్ డ్రైవ్లో ఇది వచ్చినా లేకపోతే లోకల్లో ఐడెంటిఫై అయితే, అంటే కంట్రీ లోపల CBP ఆఫీసర్స్ ఇప్పుడు ఐస్ డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ కూడా సైట్ ఆడిట్స్కి వస్తున్నాయి. సైట్ ఆడిట్స్కి వచ్చేది CBP పోర్ట్లో ఇంటర్వ్యూ చేస్తుంది. ఐస్ ఏంటి, జనాల దగ్గరికి వస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడ రెస్టారెంట్లో ఉన్న, గ్రాసరీ స్టోర్లో ఉన్న, గ్యాస్ స్టేషన్లో ఉన్న, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఐడెంటిఫై చేస్తారు. రోడ్ల పైన ఉన్నా కూడా, 7-11 స్టోర్స్లో ఉన్నా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ అడుగుతారు, ప్రాపర్ ఇమిగ్రేషన్ స్టేటస్ ఉందా లేదని. ఒకవేళ అందులో ఏదైనా ఓవర్ స్టే కానీ, ఇల్లీగల్ స్టే కానీ ఎటువంటి ఏమైనా ఉంటే అక్కడ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్లో దొరికారు కాబట్టి. వీళ్ళు పోర్ట్లో, CBP పోర్ట్లో కాబట్టి అక్కడి నుంచి అక్కడికి వెనకాలకి పంపించవచ్చు. వేరేజ్ ల్యాండ్లో అంటే విత్ ఇన్ ద హోమ్ గ్రౌండ్లో దొరికితే ఏంటంటే దానికి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కోర్టుకి తీసుకెళ్ళి జడ్జి దగ్గర ముందుంచి, జడ్జి డెసిషన్ తీసుకునే వరకు జైల్లో ఉంచి, తర్వాత జడ్జి ఒకవేళ ఓవర్ స్టే ఉందని తెలిస్తే జడ్జి ఏం చేస్తారు, డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ ఇస్తారు. అప్పుడు ఆ ప్రొసీడింగ్ తీసుకొని వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా పట్టుకుంటున్నారని చెప్పి వార్తలు వింటున్నాం సార్. మీరు అన్నారు కదా క్వశ్చన్స్ వేస్తారు వాళ్ళని అనేసి, అంటే వాళ్ళకి ఆన్సరింగ్ సరిగ్గా చేయకపోతే ఇమీడియట్లీ బ్యాక్ పంపించేస్తారని అంటూ ఉంటారు. అంటే అసలు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటుంది సార్, ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ టైం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ టైం అంత పెద్ద క్వశ్చన్స్ ఉండేవి. సెకండ్ టైం వచ్చేటప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు, మాస్టర్స్కి వచ్చారు అమెరికాకి. అమెరికాలో అనాథరైజ్డ్ వర్క్ చేశారు.
ఏదో ఆథరైజ్డ్ వర్క్ అంటే విత్ ఇన్ ద క్యాంపస్లో Yes. చేయడము, తర్వాత లైబ్రరీలో కానీ ఆన్ క్యాంపస్ జాబ్స్ అంటారు. ఇది యూనివర్సిటీ అప్రూవల్తో చేస్తాం, విచ్ ఈజ్ యూఎస్సిఎస్ అప్రూవ్ చేస్తుంది. సో అందులో ఆ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తే ఏమి ఇబ్బంది లేదు. అది కాకుండా కొంతమంది స్టూడెంట్స్ బయట స్టోర్స్లలో, గ్యాస్ స్టేషన్లో, గ్రోసరీ స్టోర్లో పనిచేసి ఆ డబ్బులు తీసుకొని ఫీజు కట్టడం జరిగింది అనుకోండి. సో అది అప్పుడు చేయొచ్చు. కానీ ఎప్పుడైతే వీళ్ళు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇండియాకి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తుంటే అప్పుడు ఏం చేస్తారు, ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎగ్జాంపుల్ పర్సన్ ఐడెంటిఫై చేసి పక్కకి సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తారు. అప్పుడు తీసుకెళ్ళి అడుగుతారు, క్వశ్చన్స్ ఏమని అడుగుతారంటే, స్టూడెంట్ వీసా మీద వచ్చారు కదా మీరు, స్టూడెంట్ వీసా మీద ఏమైనా వయలేషన్ చేశారా అంటే యూజువల్ స్టూడెంట్స్ ఏం చెప్తారు, మేమేం చేయలేదని చెప్తారు. సో వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్న కంప్యూటర్ తీసుకుంటారు కదా, సో అందులో బ్యాక్గ్రౌండ్ చెక్లో కానీ ఈ డిజిటల్ ఏజ్లో కానీ ఇదంతా ట్రాక్ చేస్తుంటుంది. సో వాళ్ళు యూనివర్సిటీ ఇక్కడ ఉండి మన రెసిడెన్స్ ఇక్కడ ఉంటే యూనివర్సిటీకి రెసిడెన్స్ మధ్యన మన ట్రావెల్ ఉండాలి. అది కాకుండా షికాగోలో యూనివర్సిటీ ఉంటే మనం వాషింగ్టన్ డీసీలో పనిచేస్తున్నాం అనుకోండి, ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం చదువుకుంటున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇది ఫోన్ ట్రాక్ చేస్తుంది. తర్వాత మన కమ్యూనికేషన్, కాల్, ఎవ్రీథింగ్ దే విల్ ఈజీలీ ఐడెంటిఫై బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఎరా ఆఫ్ డిజిటల్ ఏజ్. సో అందులో క్వశ్చన్ అడిగితే మనల్ని కూడా దే విల్ హైడ్, చెప్పడానికి ఇష్టపడరు కదా. అప్పుడు నో అన్నాను. కాకపోతే ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇది ఎవిడెన్స్ ప్రజెంట్ చేస్తారు. సో యాక్చువల్లీ యూ ఆర్ సపోజ్ టు వర్క్ ఆన్ క్యాంపస్, యూ ఆర్ సపోజ్ టు స్టడీ ఇన్ యూనివర్సిటీ, బట్ అది కాకుండా మీరు యూ ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ XYZ ప్లేసెస్, అది వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ అని చెప్తారు. సో అప్పుడు దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో అంటే యూ వయలేటెడ్. మీరు ఏదైతే కంట్రీ నుంచి అంటే ఇండియా నుంచి అమెరికా వచ్చే ముందు వీసా ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నేను వెళ్ళి చదువు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇండియా వస్తాను, ఆ కాన్ఫిడెన్స్తోనే యు ఆర్ నాట్ ఏ పొటెన్షియల్ ఇమిగ్రెంట్ అని చూపెట్టడం ద్వారానే మళ్ళీ మీకు అంటే F1 వీసా ఇష్యూ చేశాం కదా. మరి అది యూ వయలేటెడ్ మై F1 వీసా రూల్స్ కాబట్టి సో యు ఆర్ ఎలిజిబుల్ టు డిపోర్ట్ అని చెప్తారు. యూ హ్యావ్ టు అగ్రీ బికాజ్ యూ వయలేటెడ్. యు ఆర్ నాట్ సపోజ్ టు వర్క్ అవుట్ సైడ్ ద యూనివర్సిటీ. అనాథరైజ్డ్ వర్క్ కింద వస్తుంది. అనాథరైజ్డ్ వర్క్ చేస్తామని మనం ప్రామిస్ చేసి తీసుకోవాలి కదా వీసా. సో అక్కడ గ్యాప్ వచ్చింది. సో ఆ ఏరియాని తీసుకొని వాళ్ళు డిపోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో అది కూడా కన్వర్జేషనల్ ఓన్లీ, అంటే కొట్టడం కానీ హింసించడం కానీ అటువంటి ఏముండదు. ఇట్స్ గుడ్ డైలాగ్. అంటే ఇప్పుడు నేను ఎట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అదే రీతిలో అడుగుతారు. యూజువల్గా హైడ్ చేసినా కూడా దాన్ని రిట్రీవ్ చేసే స్కిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఆ రూపకంగా వాళ్ళని డిపోర్ట్ చేస్తారు, అరెస్ట్ చేయడం కానీ చేస్తారు. బాగా వయలేషన్స్, మేజర్ అరెస్ట్, జైలుకి పంపేది ఎలా ఉంటుందంటే మెయిన్ ల్యాండ్లో దొరుకుతాయి. ఇది పోర్ట్లోనే కాబట్టి పోర్ట్ నుంచి పోర్టు పంపించే అథారిటీ వాళ్ళకు ఉన్నది కాబట్టి దాన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపడం చేయరు. వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్. సో ఇది మెయిన్ ల్యాండ్లో అయితే మాత్రం అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. అంటే ప్రెసెంట్ ట్రంప్ అలర్ట్నెస్ అలా ఉందంటారా, నిఘా బాగా ఉందంటారా సార్ ప్రతి ఒక్కరి మీద, మన వాళ్ళ మీద, భారతీయుల పైన? అంటే యూజువల్గా అమెరికా ఎలా చెప్తుందంటే ఇండియా వాళ్ళ మీద నిఘా పెట్టండి, ఆస్ట్రేలియా వాళ్ళ మీద నిఘా పెట్టండి, పాకిస్తాన్ వాళ్ళ నిఘా పెట్టండి అని ఉండదు. గ్లోబల్లీ నిఘా పెట్టమని చెప్తారు. ఎవరైతే ఇమిగ్రెంట్స్ లోపలికి వస్తున్నారో ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టండి. అంటే ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్, మీకు తెలుసు ట్రంప్ ఈజ్ ద రిపబ్లికన్ పార్టీ, ఇంతకుముందు డెమోక్రటిక్ పార్టీ ఉండే, జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ ఉండేది, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. సో వీళ్ళు రైటిస్ట్ వింగ్, మీకు తెలుసు రైటిస్ట్ వింగ్ మోర్ వాళ్ళ కంట్రీ స్పెసిఫిక్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న దానిపైన ఈయన వచ్చారు. కాబట్టి ఆయన ఏమంటారు, కంట్రీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్, కంట్రీకి ఉన్న ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం నా బాధ్యత, కంట్రీకి ఉన్న ఎకానమీని అప్లిఫ్ట్ చేయడం నా బాధ్యత, అందులో భాగంగా నేను చేస్తున్న కార్యక్రమాలని చెప్తాడు. సో అందులో భాగంగానే కాంగ్రెస్ సెనెట్స్కు పోకుండా కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేస్తారు. అంత సుప్రీం అథారిటీ ఉంటుంది ప్రెసిడెంట్గా. సో ఆయన వెళ్ళి కొన్ని డెసిషన్ తీసుకోవచ్చు, కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టర్మ్ బేస్డే, అంటే ఇట్స్ నాట్ ఎ లాంగ్, బట్ డ్యూరింగ్ హిస్ ప్రెసిడెంట్ టర్మ్ హీ కెన్ టేక్ 1 year అనో 2 year అనో అట్లా టర్మ్ బేస్డ్ తీసుకోవచ్చు. అందులో భాగంగానే ఇవి జరుగుతాయి తప్ప ఈయన తీసుకున్న నిర్ణయాలు మన తెలుగు వాళ్ళు అంటే ఇండియన్ వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పరు. ఎవరు వయలేట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తారు. సో వయలేషన్ చేసిన ప్రతి ఒక్కరు దే నీడ్ టు బి డిపోర్టెడ్. అది ఇండియానా, పాకిస్తానా, వేరే కంట్రీ, బంగ్లాదేశ్, ఇంకా ఏ కంట్రీ అని ఉండదు. ఇట్స్ అ గ్లోబల్ యాక్టివిటీ. సో అందులో భాగంగానే చేస్తారు తప్ప మనం బాగా జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి మనల్ని ఏం అరెస్ట్ చేయరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.